రామకృష్ణ పరమహంసని పల్లకీలో తీసుకెళ్తున్నారు శిష్యులు. అసుర సంధ్య వేళ అయింది. వేశ్యలందరూ వచ్చి ఇళ్ల ముందు నించున్నారు. విటులు అందులో అందమైన వాళ్ళ కోసం పరిశీలిస్తూ నడుస్తున్నారు. పరమహంసని శిష్యులు పల్లకీలో తీసుకెడుతున్నారు. పరమహంస అకస్మాత్తుగా పరదా తొలగించి చూశారు. ఒక వేశ్య పాదాల వంక చూశారు ఆయన. అంతే. ఆ పల్లకీలోంచి కిందకి దూకేస్తే శిష్యుల భుజాల మీద ఉన్న పల్లకీ పడిపోయి కొంతమంది శిష్యులు పడిపోయారు, మోస్తున్న వాళ్ళు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ వేశ్య పాదాలు గట్టిగా కౌగలించుకుని జగదంబ 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 అని అరిచారు. బలవంతంగా విడిపించి పల్లకీలో పడేసి తీసుకుపోయారు శిష్యులు. ఏమండి ఆనమతుందా? ఎంత అమర్యాద! ఏమిటండి ఆవిడని అలా పట్టుకున్నారు? వేశ్యని తప్పుకదు అన్నారు. ఆవిడ వేశ్య? నాకు నా తల్లి కాళికాదేవి కనపడింది. ఆ పాదముల వంక చూసినప్పుడు మా అమ్మ కనపడింది. మా అమ్మ పాదములని కౌగిలించుకున్నాను. అమ్మా, ఇన్నాళ్ళకి